ఆ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెడతా ఉంది. ఈ రోజున ఒక మహిళగా నువ్వు ఇక్కడ ఇంత ఇబ్బంది పడతా ఉన్నావు, తెలంగాణ గవర్నమెంట్కి ఏం చెప్తావు? ఆ పథకాల గురించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్న సంఘర్షణ గురించి కావచ్చు. తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ పెద్ద వేస్ట్. స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు, ఇన్ని రోజులు అవుతుంది. మీరు బస్సు ఫ్రీ ఇచ్చి ఏం ప్రయోజనం లేదు. ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ అండి కదా, బస్సు ఫ్రీ ఇచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు మీరు 20 ఫ్రీ పాలసీస్ అని తీసుకొచ్చిండ్రు, కానీ ఏమి సరిగ్గా పనిచేస్తలేదు. కనీసం ఒక్కసారి మీరు స్టూడెంట్స్ గురించి వచ్చి మాట్లాడిండ్రా? దీని గురించి సపరేట్ గా ఏమన్నా చర్చ చేసిండ్రా? లేదు. మరి అట్లాంటప్పుడు మీతో ఎందుకు? మాకు ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ కదా ఒక స్టేట్ డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ల్యాండ్ తీసుకెళ్తే ఎడ్యుకేషన్ కి ఎక్కడ ఇస్తున్నట్టు? ఇంకా వాళ్ళు అసెంబ్లీలో సీఎం గారు చెప్తారు అసెంబ్లీలో కి వాళ్ళు ఏమంటారు, ఇక్కడ జింకలు లేవు, నెమ్మలు లేవు, గుంటలక్కలు ఉన్నాయని. కానీ ఇక్కడ మీరు వచ్చి చూడండి, ఇక్కడ జింకలు ఉన్నాయా, నెమలు ఉన్నాయా? మీరు ఈ బర్డ్స్ లిస్ట్ చూడండి. ఈ బర్డ్స్ లిస్ట్ లో 200+ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్ళి చూస్తే ఈ బర్డ్స్ లిస్ట్ లో చూడండి, యుఐహెచ్ ఈ బర్డ్ లిస్ట్ అని 200 స్పీషీస్ ప్లస్ ఉన్నాయి. అవి స్టార్ టార్టాయిస్ ఉంది, స్పాటెడ్ డియర్స్ ఆర్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. దోస్ డియర్స్ ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ hundreds of numbers and they are scattering everywhere. Who will he answer? ఇక్కడ మేము ఎన్నో స్పీషీస్ చూసినాం, కానీ మీలాంటి గుంటనక్కల్ని మాత్రం ఎప్పుడు చూడలేము. ఇంకోటి మేడం, ఇలాంటి సందర్భం ఎప్పుడన్నా చూసారా మీరు? బయట ఇట్లా గేట్లు వేసుకొని మిమ్మల్ని బంధించే సందర్భం? ఇలాంటి సందర్భం ఇది వర్స్ట్. ఎందుకంటే నిన్న ఉగాది రోజు మేము పూజ చేసుకొని అక్కడ క్యాంపస్, ఈస్ట్ క్యాంపస్ వైపు వెళ్తే, మా బిల్డింగ్ లో వైపు వెళ్తే, మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వైపు వెళ్తే, అక్కడ చిన్న అమ్మాయిలని, మా అమ్మాయిలను చూడక కనీసం కనికరం